హీరో పర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ గుడ్. ఐ హోప్ దిస్ షుడ్ రిలీజ్ ఆన్ నెక్స్ట్ ఇయర్ ఫర్ ద వ్యాలంటైన్స్ డే. లవ్ స్టోరీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, ద ఎమోషన్ ఎవ్రీథింగ్ సీమ్స్ వెరీ గుడ్ అన్న. ఇచ్చి పడేశారు మొత్తం, మామూలు లేదు, ఎరగొడేసి. మూవీ బాగుంది. అండ్ ఎస్పెషల్లీ ద బిగ్గెస్ట్ అసెట్ ఈస్ ద మ్యూజిక్ సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. ఇట్ వాస్ వెరీ నైస్. Yeah, it is a good movie for Valentine's Day. RX, don't compare any film with other films because every film has a different, unique way of taking. So ఈ సినిమా ఒక డిఫరెంట్ జోనర్ లో వెళ్ళింది. చాలా బాగుంది. క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ సూపర్ ఉంది. పర్ఫార్మెన్స్ కూడా సూపర్. బై హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంది. నచ్చింది. చాలా బాగుందండి. చాలా అంటే ఒక ఫీల్ అంటే ఏంటంటే మూవీ చూసినట్టు అర్థమైంది. ఆసమ్. బాగుంది, చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ. న్యూ లవ్ ఎక్సలెంట్ మూవీ, బట్ ద ట్విస్ట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. ఆ ట్విస్ట్ కి అది వేరే లెవెల్ అన్న. అది ఎక్స్పెక్ట్ చేసి మైండ్ బ్లాక్ అయిపోయింది. లాస్ట్ కి ఆ ట్విస్ట్ వచ్చింది చూడు. ఆ ట్విస్ట్ లో అదితి డై కాకుండా బర్త్ ఇచ్చి ఇద్దరు సేఫ్ అని వచ్చింటే మాత్రం వేరే లెవెల్. సాంగ్స్ 11 సాంగ్స్ అన్నారు కదా, 12 సాంగ్స్ వచ్చినట్టే లేవు, అంత స్మూత్ వచ్చినాయి. లాస్ట్ సాంగ్ అండ్ ఫస్ట్ నుంచి థర్డ్ సాంగ్ ఇస్ గ్రేట్. బాగుందండి. లాస్ట్ సాంగ్ అయితే సూపర్గా ఉంది. సో ఓవరాల్ మూవీ అయితే సూపర్గా ఉంది. సినిమా అయితే బాగుంది అన్న. రివ్యూ మాత్రం హైలైట్ చెప్తున్నాం. బాగుంది అన్న. సూపర్ అన్న. సూపర్ మంచిగా బాగుంది. చాలా బాగుంది. లిరిక్స్ చాలా బాగున్నాయి. ఎవరు రాశారు కానీ మ్యూజిక్ కూడా బాగుంది. చాలా బాగుంది. అందరు బాగా చేశారు. చాలా బాగుంది. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మ్యూజిక్ చాలా ఎంగేజింగ్. బాగుందన్న, సూపర్ ఉంది. మూవీ చాలా బాగుంది. హీరో హీరోయిన్ యాక్టింగ్ అయితే ఎక్సలెంట్. అసలు మరో గీతాంజలి లాగా ఉంది. నాకైతే గీతాంజలి సినిమా లాగా ఉంది. ఇంకోటి మూవీ అసలు డెబ్యూ మూవీలా లేదు. చాలా బాగుంది. చాలా బాగుందండి. అదిరిపోయింది గురు, చాలా బాగుంది. మ్యూజికల్ గా అదిరిపోయింది సినిమా. సెకండ్ హాఫ్ కూర్చోబెడితే ఏడిపించింది క్లైమాక్స్ అయితే. చాలా బాగుంది. అందరు ఖచ్చితంగా వచ్చి ఫ్యామిలీతో చూడండి. మంచి ఫ్యామిలీ మూవీ. యా, ఆల్ ది బెస్ట్ ఫర్ మీ. చాలా బాగా నచ్చింది. నాకు అన్ని పాటలు ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్పేంత వరకు వినిపించలేదు. అండ్ అంటే సినిమాలో అలా ఇన్వాల్వ్ అయిపోయామన్నమాట మేము. అండ్ ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఈజ్ ఆషికి 2 ఆఫ్ టాలీవుడ్. మ్యూజిక్ చాలా బాగుంది. 11 సాంగ్స్ తెలియలేదు. అండ్ హీరో ఫస్ట్ టైం చేసినట్లేదు, చాలా ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. సో సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్ చాలా బాగుంది. వెరీ నైస్ మూవీ. Yeah, movie is very great. Product is very good. Hero acting and dance, everything is nice. చాలా బాగుంది. లైక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎండింగ్ కూడా చాలా బాగా నచ్చింది. సాంగ్స్ అయితే యాక్చువల్ చాలా బాగున్నాయి. లైక్ 11 సాంగ్స్ పెట్టినా అసలు అది తెలియలేదు. ఫ్లో లైక్ మ్యూజికల్ గా చాలా బాగా నడిచింది అనమాట. మూవీ అయితే హైలైట్ అండి. అంటే మ్యూజిక్ అయితే చాలా హైలైట్ మూవీకి. అసలు చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో ఇంత మంచిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత సోల్ అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ హిందీ మూవీస్ లో మనం చూస్తాం కదా, మోహిత్ సూరి ఇలా మ్యూజిక్ చూస్తాం కదా, సయ్యారా మూవీ అలా మూవీ లాగా ఈ మూవీలో మ్యూజికే నాకు అసలు టాప్ నచ్. మ్యూజిక్ మరి ఎరగదీశారు. స్టోరీ కూడా ఎలా తీసుకెళ్తుందంటే మనల్ని స్లో పాయిజన్ అంటారు చూసినా అలా తీసుకెళ్ళి అలా కూర్చోబెడతాం, ముంచేస్తుంది దాంట్లో సినిమా. చూడండి, ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. చాలా బాగుంది సినిమా కూడా. ఫస్ట్ టైం అని అసలు అనిపించదు. టాప్ నాచ్ యాక్టింగ్ అనమాట. అండ్ మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ ఇస్ నెక్స్ట్ లెవెల్. ఐమ్ గోనా వాచ్ అగైన్ ఫర్ దట్. సాంగ్స్ బాగున్నాయి యాక్చువల్లీ. సో ఎంజాయ్డ్. యాక్టింగ్ కూడా చించేశారు, బాగా చేశారు. సినిమా ఎక్సలెంట్ ఉంది. అసలు కొత్త వాళ్ళు తీసిన ఫీలింగ్ లేదు. అందరూ ఒక ఎక్స్పర్ట్ డైరెక్టరు, హీరో హీరోయిన్స్, సూపర్ యాక్టింగ్, చాలా బాగా తీశారు. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్, ఆల్ ద క్రూ. మ్యూజిక్ బాగుందండి. ఎక్సలెంట్. సినిమా చాలా బాగా తీశారు. ఈవెన్ ఆల్ ద ఇట్స్ రియల్లీ ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కూడా ఎంజాయ్ చేస్తారు సినిమా. మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ హీరో హీరోయిన్ అందరు బాగా యాక్ట్ చేశారు. కొత్త వాళ్ళు కాకుండా చాలా ఎక్స్పీరియన్స్ లాగా చాలా బాగుంది. మ్యూజిక్, పాటలు అన్ని బాగున్నాయి. ఫస్ట్ టైం అయినా చాలా బాగా యాక్ట్ చేసిండు. చూడదగ్గ మూవీ. అసలు యాక్చువల్గా ఇద్దరు హీరో హీరోయిన్ ఇద్దరు చాలా బాగా చేశారు. హీరో అయితే అసలు కొన్ని సీన్స్ చాలా రిస్క్ చాలా చేశారు. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని సాంగ్స్ బాగున్నాయి. ఒక్కటి కూడా బోర్ కొట్టకుండా చాలా బాగున్నాయి. వెరీ నైస్ మూవీ. మ్యూజికల్ హిట్. యాక్చువల్లీ మ్యూజిక్ ఇస్ వెరీ లైఫ్ టు ద మూవీ. నిజంగా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. హీరో యాక్టింగ్ చాలా బాగా చాలా కనెక్ట్ అయింది. డాన్స్ కూడా మస్తు చేసిండు హీరో. సో ఓవరాల్ గుడ్ మూవీ. అదిరిపోయిందన్న. స్టోరీ, మ్యూజిక్, యాక్టింగ్ వావ్ అంతే. ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అవుతారు అన్న. ఒక్కరు కూడా ఫ్రెష్ యాక్టింగ్ లా లేదు, ఒక్కరు కూడా ఇప్పుడే వచ్చినట్లేదు. అంత పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ గా ఉంది. అసలు అన్నోన్ టీమ్ అని చెప్పారు.
మేము కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో రాలేదు, బట్ చాలా బాగా తీశారు. ఆ పిల్లోడు సౌమిత్ డాన్స్ అండ్ టేక్ కొన్ని చోట్ల వాళ్ళు తీసిన టేక్స్ అయితే అసలు చాలా బాగుందండి. అంటే మనకి ఈగా సినిమాలో నాని షార్ట్స్ తీసినట్టుగా ఆ బైక్ మీద వాళ్ళు వెళ్ళే స్పీడ్, ఆ వర్షంలో అసలు ఎలా కంట్రోల్ చేశారో వీళ్ళకున్న బడ్జెట్లో నాకైతే అర్థం అవ్వలేదు. కానీ తెలుగు ఇండస్ట్రీకి ఇంకొక న్యూ స్టార్ అయితే దొరికాడండి సౌమిత్, సాయి వెన్నం. కళ్యాణ్ నాయక్ అయితే మొత్తం భుజాల మీద ఎత్తేసాడండి సినిమా. ఒకటి మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళే తీసినట్టుగా అనిపిస్తుంది ఈ సినిమా. మొత్తం యాక్టింగ్ బాగా నచ్చింది అన్న, బాగా యాక్టింగ్ చేసిండు, బాగుంది మూవీ. హీరో యాక్టింగ్ చాలా బాగుంది, ఫస్ట్ మూవీ లాగా అనిపిస్తుంది, చాలా బాగా. ఇట్ విల్ కంటిన్యూస్ ఇన్ టు యూస్ సక్సెస్ అన్న. చాలా మంచి స్టోరీ. ఇంత రీసెంట్ డేస్ లో ఇంత మంచి స్టోరీ ఎక్స్పీరియన్స్ అస్సలు చేయలేదు. అసలు ఫస్ట్ సినిమా అంటే ఎవరున్నాం, అది హీరో కానీ డైరెక్టర్ కానీ. డైరెక్టర్ వెరీ సూపర్, మ్యూజిక్ అయితే చంపేశారు. సెకండ్ హాఫ్ మాత్రం సూపర్, హైలైట్ సాంగ్స్ సూపర్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. చూడదగ్గ మూవీ. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ అయితే ఆసమ్ భయ్యా, సూపర్ బాగుంది. చాలా బాగుంది. సాయి వెన్నం డైరెక్షన్ చాలా సూపర్గా ఉంది. కొన్ని సీన్స్ మేము కనెక్ట్ అయిపోయినట్టు అనిపించింది. రియల్లీ సూపర్ మూవీ. సో మూవీ అనేది హీరోయిన్ అండ్ డైరెక్టర్ కొత్త డైరెక్టర్ లాగా లేరు, యాజ్ ఎ ఎక్స్పీరియన్స్డ్గా తీశారు. సో సాంగ్స్ మాత్రము ఒక అర్జున్ రెడ్డి, ఒక ఆసిక్ 2, ఒక ఆరెంజ్, ఒక బొమ్మరిల్లు లాగా మీరు కంపల్సరీ ఫీల్ అవుతారు. సో మ్యూజిక్ అనేది చాలా 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 బాగుంది. సో మూవీ కూడా ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ, ఏ లవ్ స్టోరీతో దీన్ని కంపారిజన్ చేయలేము. ఇది నిలవే అనేది దీన్ని ఒక కొత్త మార్క్ అనేది క్రియేట్ చేసుకుంది. అన్న ఇప్పుడే నిలవే మూవీ చూశాను. సినిమా అయితే చాలా ఫ్రెష్గా ఉందన్న, చాలా అంటే చాలా బాగా అనిపించింది మూవీ మాత్రం. అంటే ఒక డిఫరెంట్ స్టోరీతో వచ్చారు డైరెక్టర్ గారు. సో చాలా బాగా అనిపించింది నాకు. అండ్ మెయిన్లీ సాంగ్స్ అన్న, మ్యూజిక్కి బెస్ట్ థింగ్ ఏంటంటే సాంగ్స్ అన్న చాలా బాగున్నాయి. అసలు ఎక్కడ కూడా మనకు ఎక్కడ అనేది బోర్ కొట్టదు, ఎక్కడ డిస్టర్బింగ్ అనిపించదు, ఎందుకంటే సిచ్యువేషన్కి సింక్ అయ్యేటట్టు ఉంటుంది. సో చాలా బాగున్నాయి సాంగ్స్ మాత్రం. అండ్ మెయిన్లీ హీరోయిన్ యాక్టింగ్ అన్న, అసలు డెబ్యూటెంట్స్ అనే ఒక్కసారి కూడా మీకు అనిపించదు, ఎందుకంటే అంత బాగా యాక్ట్ చేశారు. చాలా బాగా అనిపించింది. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కావచ్చు, వాళ్ళిద్దరి బాండింగ్ వేరే లెవెల్ అనిపించింది నాకైతే. అండ్ డైరెక్టర్ అన్న అంటే మేబీ అన్న వాళ్ళిద్దరు కలిసి తీశారంట, సాయి అండ్ సౌమిత్. సో చాలా అంటే చాలా బాగుంది. అంటే స్టోరీ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా బాగుందని. అండ్ విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అంటే ఫస్ట్ హాఫే ఒక ఎత్తు అనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకో రేంజ్కి వెళ్ళిపోతుంది. ఆ ఎమోషన్ తోటి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అంటే అసలు సాంగ్స్ ఎన్నిగానే ఉన్నాయని మనకు తర్వాత తెలుస్తుంది, అంటే అయిపోయిన తర్వాత తెలుస్తుంది 9 సాంగ్స్ ఉన్నాయి అంటే అంతా కనెక్ట్ అయిపోతాం మనం స్టోరీలోకి. సో చాలా అంటే చాలా బాగుందన్న. అండ్ ప్రొడ్యూసర్స్ గారు మీరు పెట్టిన ప్రతి రూపాయి వర్త్ అనిపిస్తుంది. విజువల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో నేనైతే పెట్టిన టికెట్కి వర్త్ అనిపించింది. ఒక కొత్త లవ్ స్టోరీ, ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ చూసారనే ఫీలింగ్ నాకు వచ్చింది. సో ప్లీజ్ డు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. చూశాను నిలవే మూవీ, నిజంగా చాలా అంటే చాలా మంచి లవ్ స్టోరీ అన్న. చాలా లవ్ స్టోరీలు చూసాం కానీ ఈ సినిమాలో లవ్ స్టోరీ డిఫరెంట్గా ఉంది. కొత్త యాక్టర్స్, కొత్త డైరెక్టర్ అయినప్పటికీ ఒక బ్లాక్ బాస్టర్ మూవీ అనమాట. మనకి ఒక అర్జున్ రెడ్డి, ఈ ఒక RX-100, ఆషిక్ 2 చూసాం కదా, అంత ఎమోషనల్ లవ్ స్టోరీ. ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానీ, సాంగ్స్ 11 సాంగ్స్ ఉన్నాయంట. అసలు మనకి సాంగ్స్ ఉన్నాయనే సంగతే తెలియదు, అంత బాగుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నాను సేపు హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కానీ, సెకండ్ హాఫ్ మెయిన్ చాలా ఎమోషనల్ అయిపోతారు. చాలా బాగుంది అనమాట స్టోరీ. సో చూస్తున్నంత సేపు అయితే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఈ వ్యాలంటైన్స్ డేకి ఒక మంచి లవ్ స్టోరీ వచ్చింది. థియేటర్కి వెళ్ళి చూడండి. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా ఒక మంచి స్టోరీ చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళి చూడండి, నిలవే మూవీ. సో ఆ విజువల్స్ కానీ, ఆ టేకింగ్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. డైరెక్టర్ గారు చాలా మంచి స్టోరీ తీసుకొని ఒక మంచి సినిమాని ఇచ్చారనమాట. సో చిన్న పిల్లల నుంచి లవర్స్కి, పెద్దోళ్ళకి అందరికి కనెక్ట్ అవుతుంది అనమాట. సో చాలా అంటే చాలా డైరెక్టర్లో ఒక మంచి విషయం ఉందన్నమాట. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ వ్యాలంటైన్స్ డేకి ది బ్లాక్ బాస్టర్ అనమాట నిలవే సినిమా. ఆయన ఇప్పుడే నిలవే అని సినిమా చూసేసి వచ్చిన అనమాట. సో కొత్త హీరో కొత్త హీరోయిన్ అంట. సో చాలా మంచిగా అనిపించింది. ఇంకొకటి విషయం ఏంటంటే మనం చూసేది RX-100 ఇట్లాంటి సీన్స్ అన్ని చూస్తాం కదా, అట్లాంటివి మనకి వ్యాలంటైన్స్ కంపల్సరీ కావాలి కదా. అట్లాంటి సీన్స్ మీకు పిచ్చి బోల్డ్ అని సీన్స్ ఉంటాయి ఇందులో. మీరు చూసారంటే అసలు వ్యాలంటైన్స్ డే అనేది మర్చిపోయి ఈడిని థియేటర్లో కూర్చుంటారు అనమాట. అంత సీన్ బాగుంటాయి. ఒక్కొక్క సీన్ చూస్తుంటే నాకైతే అసలు థియేటర్లోకి వెళ్ళి లేబుద్ది కాలేదన్న. అసలు ఏ ఇంటెన్షన్ తీసిర్రు డైరెక్టర్ గానీ చాలా చాలా మంచిగా తీసినారు. అందరూ వచ్చి చూడాలన్నమాట. వ్యాలంటైన్స్ కి చాలా పనికి వస్తుంది, మీకు చూసారనుకోండి.
సో అంతా కొత్త హీరోయిన్ కొత్త హీరో అంట. సో అందరికి ఆల్ ద బెస్ట్ చెప్తా. థ్యాంక్ యూ. నిలవే సినిమా ఇప్పుడే చూసి వచ్చినాం మేము. చాలా అంటే చాలా మంచిగా ఉంది. వ్యాలంటైన్స్ డే రోజు మాత్రం కపుల్స్ కి చాలా మంచి మూవీ, చాలా ఎంటర్టైన్మెంట్ మూవీ. అండ్ అందరూ థియేటర్లో రావాలి, థియేటర్లో వాచ్ చేయండి. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్, సూపర్ ఉన్నది మూవీ. అండి అందరికీ నమస్కారం. నేను ఇప్పుడే నీలవేణి సినిమా చూశాను. చాలా బాగుంది. కొత్త కంటెంట్, కొత్త వాళ్ళు, కొత్త యాక్టర్స్ అందరిని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఈ వ్యాలంటైన్స్ డేకి మనకి కొత్త కంటెంట్తో కొత్త వాళ్ళు వస్తున్నారు. ప్లీజ్ కీప్ వాచింగ్. నీలవేణి సినిమాని ఎంజాయ్ చేసి అందరూ ఆనందించండి. అండ్ కొత్త కంటెంట్తో వచ్చారు, చాలా బాగున్నాయి. సాంగ్స్ అయితే ఆసమ్.